అందరికీ నమస్కారం. జనవరి 15 సంక్రాంతి లోపుగా శ్రీరామదేవుని కథ వింటే చాలండి, ఖచ్చితంగా అదృష్టం మీ తలుపు తట్టినట్లే. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ కథను వినలేరు. కాబట్టి ఈ వీడియో గనుక మీకు కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోను పూర్తిగా వినేయండి. ఈ సంక్రాంతి 15వ తేదీలోపు అంటే సంక్రాంతి లోపుగా గనక శ్రీరామదేవుని కథ వింటే చాలు, ఖచ్చితంగా మీరు అదృష్టవంతులవుతారు. మరి శ్రీరామ కథ అలాగే పూజా విధానం కూడా ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక మీరు సంక్రాంతి 15వ తేదీలోపుగా ఖచ్చితంగా ఈ పూజను కూడా చేసుకోవచ్చు. దాంతోపాటుగా శ్రీరామదేవుని కథ వింటే మీకు ఎంతో ఆనందకరంగా ఉంటుంది. మరి పూజ చేసే రోజు తలస్నానం ఆచరించి పరిశుభ్రమైన బట్టలు వేసుకుని దేవుడి దగ్గర శుభ్రం చేసుకుని బియ్యం పిండితో పద్మం వేసుకుని అందులో శ్రీరాముని పట్టాభిషేక పటాన్ని పెట్టి ఆ పటాన్ని పువ్వులతో అలంకరించి గోధుమ పిండి, నెయ్యి, చక్కెర కలిపిన ప్రసాదాన్ని 5 ఉండలుగా చేసి చిన్న పళ్ళెంలో ఆకులు వక్క ఈ ఉండలను పెట్టి దేవుని ముందు పెట్టాలి. నెయ్యితో దీపాన్ని వెలిగించి సంకల్పం చెప్పుకోవాలి. పూజను ఆచరించి పిండితో చేసిన 5 ఉండలను నైవేద్యం పెట్టాలి. తర్వాత చేతిలో అక్షతలు తీసుకొని ఇప్పుడున్న కథను వినేస్తే, అలాగే మీరైనా చదువుకున్నా, అలాగే హారతి ఇచ్చి ప్రదక్షిణం చేసి అక్షతలను తలపై వేసుకోవాలి. ఆ తర్వాత పిండితో తయారు చేసిన 5 ఉండలను తాంబూలంలో పెట్టి ఒక ముత్తైదువుకు బొట్టు పెట్టి ఇవ్వాలి. సాయంత్రం వేళ మళ్లీ దేవుడికి హారతి ఇవ్వాలి. ఒక పూట మాత్రమే ఈ రోజున భోజనం చేయాలి. మరి శ్రీరామదేవుని కథ విషయానికి వస్తే, పూర్వం ఒక పట్టణం ఉండేది. అది కష్టసుఖాలకు నెలవయ్యుండేది. ఆ పట్టణంలో అరసు శెట్టి, మంత్రి నివసించుచుండేవాళ్లు. కేశవభట్టు అనే ఒక విప్రుడు కూడా ఉండేవారు. కేశవభట్టు మహాదరిద్రుడు. భార్యాబిడ్డలను పోషించలేక అతను దేశాంతరంలోకి వెళ్లేవాడు. ఆ విధంగా వెళ్తూ ఉండగా ఒక అడవి వచ్చింది. అక్కడ కొంతమంది ఋషులు తపం చేస్తున్నారు. వారిని చూసి కేశవభట్టు సమీపంలో ఉన్న చెరువులో స్నానమాచరించి ఆ ఋషులకు చేతులు జోడించి నమస్కరించారు. వారు తపస్సు పూర్తి అయిన తర్వాత కేశవభట్టును చూసి, నీవెవరువు బాబూ? పులులు, సింహాలు సంచరించే ఈ అడవికి ఎందుకు వచ్చావు అని అడిగారు. అప్పుడు కేశవభట్టు, నా పేరు కేశవభట్టు. నేనొక దరిద్ర బ్రాహ్మణుడను. భార్యాపుత్రులను పోషించలేక దేశాంతరం వెళ్తున్నాను. తమ దర్శనం కోసం వచ్చాను. ధన్యుడను, పోయి వచ్చేదా అని అనెను. అప్పుడు వారు, నీ భార్యా పిల్లలు నిన్ను నమ్మించి జీవించుచున్నారు కదా, మరి అలాంటి వారిని వదిలి రావచ్చా? నీకు మేమొక రాముని కథను చెప్తాము, విను. రాముడికి పూజ చేసుకుంటే ఈ కథ నువ్వు చదువుకున్నా కూడా నీకు సకల సౌభాగ్యాలు, సుఖాలు కలుగుతాయి. కష్టాలతో ఉన్నవారికి ఈ కథను చదువుకున్నా, విన్నా కష్టాలు పోయి సుఖంగా ఉంటారు. పెళ్లి కాని వారికి పెళ్ళవుతుంది. దరిద్రులు ధనవంతులవుతారు. చెవిటి వారికి చెవుడు పోతుంది. గ్రుడ్డి వారికి కండ్లు వస్తాయి. శరీరంలో ఏ జాడ్యములను పోవును. అలాగే శత్రువులు మిత్రులవుతారు. పోయిన పదార్థాలు చేతికి వస్తాయి. తీర్థయాత్ర ప్రాప్తి కలుగుతుంది. దైవ దర్శనం అవుతుంది. ఇహలోక సౌఖ్యములన్నీ పొందిన తర్వాత వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. నీవు 5 గురువారాలు 5 ఆదివారాలు క్రమం తప్పకుండా సేరు గోధుమ పిండిలో తగినంత నెయ్యి, చక్కెర కలిపి 5 ఉండలు చేసుకొని శ్రీరాముల వారికి సకలోపచారాలతో పూజ చేసి నైవేద్యం చేయాలి. నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పారు. కేశవభట్టు ఇంటికి వెళ్లేసరికి అతని ఇంట ధనధాన్యాలు తొలతూగుతున్నాయి. అప్పటినుంచి రాముల వారిని మరవకుండా పూజ చేస్తూనే ఉన్నాడు. కొంతకాలం అయ్యేసరికి కేశవభట్టు కాశీకి వెళ్లదలిచాడు.
కుమారుడైన నారాయణ భట్టును పిలిచి, నేను కాశీకి వెళ్తున్నాను, నీవు రాముల వారిని మరవవద్దు అని చెప్పారు. నారాయణ భట్టు స్నానం చేసి మడిగట్టుకుని రాముల వారికి పూజ చేసి అతని తల్లిని కథ వినడానికి రమ్మనగా ఆమె కథ వద్దు, కారణము వద్దు, ముందు నువ్వు భోజనం చేసి వెళ్ళు అని అన్నారు. సాయంత్రమైన తర్వాత మంగళహారతులిచ్చి తిరిగి అమ్మను పిలవగా ఆమె పాలు కాచి తోడు వేయాలి, బంగారు వెండి దాచాలి అని చెప్పారు. నారాయణ భట్టు ఈమెకు దరిద్రకాలం సంభవిస్తున్నట్లుంది, అందుకే ఈ విధంగా ప్రవర్తిస్తుంది అని చెప్పి అనుకున్నాడు. తెల్లవారేసరికి ధనధాన్యాలన్నీ దొంగలు అపహరించారు. తినడానికి కూడా ఏమీ లేదు. ఇదంతా రాముల వారి మహిమ అని తలచి నారాయణ భట్టు ఎలుక కన్నంలో ఒక రాగి చెంబు దొరకగా దానిని తీసి మాయావారం చేసి వచ్చి గంజి కాచి ఇక దొన్నెలు కుట్టి వాటిలో పోసి తనను అలాగే పిల్లలు తాగుతూ కాలం గడుపుతూ ఉన్నారు. కొంతకాలమైన తర్వాత కేశవ భట్టు కాశీ నుంచి తిరిగి వచ్చి ఇదంతా ఏంటి అని అడిగారు. నారాయణ భట్టు తండ్రితో, నేను రాముల వారిని మరవలేదు, అమ్మ కథ వినలేదు, హారతి తీసుకోలేదు, అందుకే మనకి గతి ప్రాప్తించిందని నేను ఇక రాముల వారి దర్శనమైతే గాని నీరైనను తాగనని తండ్రితో చెప్పి చెల్లెల్ని తీసుకుని ఎవరికైనాను కన్యాదానం చేయవలెనని పోవుచుండగా వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తూ ఉండగా త్రోవలో ఒక బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. అతన్ని చూసి, విప్రుడా, నా చెల్లెల్ని కన్యాదానం చేస్తాను, చేసుకుంటావా అని అడగ్గా అతను నాకక్కర్లేదు అన్నాడు. మరికొంత దూరం పోగా కొంతమంది ఋషులు కనిపించారు. వారిని చూసి, ఋషులారా, నా చెల్లెల్ని కన్యాదానం చేస్తాను, చేసుకుంటారా అని అడిగారు. అందులో ఒకరు ఇతని చెల్లెలిని గాంధర్వ వివాహం చేసుకొనిను. ఇక నారాయణ భట్టు మరలా వెళ్తూ ఉండగా ఒక తులసి కోట దగ్గర ఒక తల్లి విచారంగా కూర్చుని ఉంది. అమ్మా, ఎందుకు విచారంగా ఉన్నావు అని అడగ్గా, నా భర్త కాశీకి వెళ్ళాడు, నా కుమారుడు మధుకరం తెచ్చుటకై వెళ్ళి తిరిగి రాలేదు అన్నాడు. అప్పుడు నారాయణ భట్టు, నేను మీకు రాముల వారి కథ చెప్తాను. రాముల వారికి పూజను చేసి ఈ కథను చదువుకున్నా విన్నా కూడా ఎంతో మంచి కలుగుతుంది. ఇది చేసినా నీ భర్త తిరిగి వస్తాడు, నీ కుమారుడు రాజవుతాడు అని చెప్పేసి పలికాడు. ఆమె ఒప్పుకున్న తర్వాత ఆ ఊరి రాజు హఠాత్తుగా చనిపోయాను. రాజ్యం కోసం ప్రజలు పోట్లాడుకునిచుండగా సమయంలో ఆమె కుమారుడు జోలి వేసుకుని వచ్చుచుండెను. ఆ ఊరి ప్రజలు రాజును ఎన్నుకొనుటకై పట్టపుటేనుగను అలంకరించి ఇష్టం వచ్చిన వారి మెడలో పూలహారం వేయమని పంపిరి. ఆ సమయంలో అటు వచ్చుచున్న ఆమె కుమారుని మెడలో ఆ ఏనుగు పూలహారం వేసి అతనిని తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఇంతలో కాశీ నుంచి ఆమె భర్త కూడా తిరిగి వచ్చారు. పిల్లవాడి తల్లిదండ్రుల కోసం పల్లకి పంపించారు. ఇక తల్లిదండ్రులు వచ్చి నమస్కరించి అప్పుడు తల్లి, అయ్యా, ఎవరో బ్రాహ్మణుడు మనకు రాముల వారి కథను ఉపదేశించారు, అందువల్లే మనకింత భాగ్యం కలిగింది అని చెప్పి అప్పట్నుంచి మరవకుండా వాళ్ళందరూ రాముల వారి పూజను చేస్తూనే ఉన్నారు. నారాయణ భట్టు వెళ్తూ వెళ్తూ అలసిపోయి ఒక మర్రి చెట్టు కింద పరుండాడు. ముసలి బ్రాహ్మణ రూపంలో రాముల వారు కనబడి, నీవెవరువు? పులులు సింహాలు సంచరించు ఈ అడవిలో ఒంటరిగా ఎందుకున్నావు అని అడగ్గా, నా పేరు నారాయణ భట్టు, నేను రాముల వారిని చూడబోచున్నాను, అయినా నా సంగతి మీకెందుకు అని అన్నాడు. నేనే రాముడను అని ఆ ముసలి వ్యక్తి అన్నాడు. రాముడవని నీకేమి గుర్తు అని అడగ్గా, శంఖ చక్ర పీతాంబరధారి అయి కోదండ పాణిదారుడై సీతా సమేతముగా రాముల వారు ప్రత్యక్షమయ్యారు. నారాయణ భట్టు చేరువలోనున్న చెరువులో స్నానం చేసి రాముల వారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, రామా, నాకు దర్శనమిచ్చితివి, అట్లే నా తల్లిదండ్రులకు కూడా నీ దర్శనం ఇవ్వాలని కోరుతున్నాను అని పలికాడు. నేను భక్త పరాధీనుడను, భక్తుల ఇళ్లలోనే నివసిస్తాను అని రాములు వారు పలికారు. ఇంటికి వెళ్లేసరికి ధనధాన్యములు ఎప్పట్లాగే తొలతూగుతూ ఉండేవారు. తల్లిదండ్రులు అతనికై ఎదురు చూస్తూ ఉన్నారు. వారితో రాములు వారు వస్తున్నారు అని చెప్పారు. వారు పట్టణమంతా అలంకరించి ముత్యాల ముగ్గులు పెట్టి రత్నాల తోరణాలు కట్టి వెండి పీటలు బంగారు పీటలు వేసి ఏనుగు మీద శృంగరించి అరటి స్తంభాలు కట్టి మామిడి తోరణాలు కట్టి పంచభక్ష పరమాన్నాలతో నైవేద్యం చేసి రాముల వారిని సీతా సమేతంగా ఊరేగించి మంగళహారతులిచ్చి
సకలోపచారములతో పూజ చేశారు. ఋషులు కేశవ భట్టుకు చెప్పిన కథను కేశవ భట్టు నారాయణ భట్టుకు చెప్పాడు. నారాయణ భట్టు దేశమంతా చెప్పిన కథ మనం ఇప్పుడు చెప్పుకున్నాము. కనుక ఓ రామచంద్ర, కేశవ భట్టు నారాయణ భట్టు ఇంట ఉన్నట్లే మా ఇంట కూడా ఉండి మమ్మల్ని రక్షించు అని ఆ పరమేశ్వరుణ్ణి అలాగే ఆ శ్రీరామచంద్రుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోను షేర్ చేయండి. ధన్యవాదాలు.